నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఇప్పుడు 32వ వచనం, అక్కడ 32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించినవా సరి, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలి గురించున్నాను. చూడండి, నా వైపు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. మోషే ఇక్కడ ఏం జరిగిందంటే సందర్భం చెప్తున్నాను. దేవుడి బాగా కోపం వచ్చింది, ఉగ్రుడైపోయాడు. ఇశ్రాయేలుని ఒక్క దెబ్బతో చంపేద్దాం అనుకున్నాడు, వీళ్ళని నాశనం చేసేస్తా అనుకున్నాడు. ఆ సమయంలో అండి మోషే ఇలా వీళ్ళను ఉగ్రతకు అప్పగిస్తారని ఒప్పుకోను, ఈ అరణ్యంలో వీళ్ళదు, లేకపోతే అవసరమైతే నా పేరు తీసేయ అంటున్నాడు. అంటే దేవుడికి ప్రజలకి మధ్యలో నిలబడ్డాడా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇతని హృదయంలో వారి పట్ల భారము ప్రేమ ఉందా లేదా? ఆగండి, ఇప్పుడు వెనక్కి వెళ్దాం. కొన్ని నెలల క్రితం ఏం జరిగిందో చూద్దాం.